Hi, software engineers. How are you? Hello, Nanda. Come on, everyone. How are you? I'm doing fine. What about you guys? Great to hear. Great to hear. ఏం చేశారు 2 days? అలా ప్రాక్టీస్ చేశారా? ఎస్ అయ్యా. రివైజ్ చేశారా రియల్గా? రివైజ్ చేశారా కొత్త కొత్తగా కనిపెట్టారా మన కోసం? బాగా కూడా చేశారా విఎస్ కోడ్లో? వెరీ గుడ్. గ్రేట్ గ్రేట్. గుడ్ అప్డేట్ నగేష్. గుడ్ అప్డేట్ నగేష్. నరేష్ కల్వి. హాయ్ ఎవ్రీవన్. విఎస్ కోడ్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ సయ్యద్. రైట్. విఎస్ కోడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఎవరో ఇవాళ నా ఫస్ట్ క్లాస్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. యుల్ ఎంజాయ్ మోర్. డన్ గురూజీ. ఓకే, ఎక్స్టెన్షన్ చేశారు. సూపర్. మన క్లాస్కి వెళ్ళిపోదామా? ఎస్, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఏం చెప్పాను? యా, ప్రోటోకాల్ చెప్పాను. గుర్తుందా ప్రోటోకాల్ అంటే మీకు? వాట్ ఈస్ ప్రోటోకాల్? వాట్ ఈస్ టీసీపీ? నగేష్, సాయి వెంకట్. అంతే వెంకట్. బై డిఫాల్ట్ బాడీ సింగిల్ లైన్ సపోర్ట్ చేస్తాను. బై డిఫాల్ట్ బాడీ సపోర్ట్స్ ఓన్లీ సింగిల్ లైన్. ఓకేనా? రూల్స్, ఇన్స్ట్రక్షన్స్, సెపరేట్ లైన్స్ కావాలంటే బిఆర్ఐ వాడడం. రైట్. ప్రోటోకాల్ అంటే రూల్స్. వెంకట్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎస్ఎంటీపీ అంటే గుర్తుందా ఎందుకని? ఎస్ఎంటీపీ. రైట్. హూ ఇస్ రవి? సింపుల్ మెయిల్. వెరీ గుడ్. మైమ్ అంటే సయ్యద్ ఏదో అడుగుతారు సార్, చూడండి. సయ్యద్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఎక్స్చేంజ్ మెయిల్ సర్వర్. విఎస్ కోడ్ నాట్ వర్కింగ్ అంటున్నారు ఎవరు? గణేష్. ఇప్పుడు ఒక కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది సార్, ఏమంటారు? అది ఆఫ్లైన్ మెయిల్, ఆన్లైన్ మెయిల్ కదా. ఓకే, కంపెనీ నుంచి మీకు మెయిల్ వచ్చింది ఆన్లైన్, ఆఫ్లైన్, ఏదైనా ఆన్లైన్ మెయిల్. కానీ @company.com ఉన్నప్పుడు మాత్రమే అది పాప్ మెయిల్స్ అంటారు. పాప్ అంటే ఆఫ్లైన్ అనమాట. ఆఫ్లైన్ అంటే ఇంటర్నెట్ ఉండదు, ఉంటుంది కాదు. కానీ నేను చెప్పే మాటలు కదా, అన్ని ఆన్లైనే. ఎవరైతే కంపెనీ బేస్ లో ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్ అంటే ఏమంటాము? పాప్ మెయిల్స్ అంటాం. సూపర్. ఒకసారి రికార్డింగ్ చూడండి. ఓన్లీ బేసిక్స్ అయ్యాయి. ఓకే ఓకే. సంబడి ఈస్ టాకింగ్ డాక్యుమెంట్స్ పీజీ కలర్. సరే, ఇంకొకసారి నేను HTTPS అంటే ఏంటి? HTTPS అంటే ఏంటి? కొందరు ఫాస్ట్ చెప్పాలి. గణేష్, విఎస్ కోడ్ వాడడం ఫాలో అవుతుంది అంటే కదా. నో ప్రాబ్లం, ఐఎమ్ హియర్. వెరీ గుడ్. HTTP అంటే సెక్యూర్. వెరీ గుడ్. SSL. సూపర్. SSL అంటే సెక్యూర్ సాకెట్స్ లేయర్. సూపర్. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే బాగుంటుంది గణేష్. చూడండి ఒకసారి. సో మీకు URL గురించి చెప్పాను కదా. URL అంటే ఏంటి చెప్పాను కదా. https://www.google.com అని చెప్పాను. గుర్తుందా అందరికీ URL? ఆ URL లో :// అంటే ఏంటి? :// వెరీ గుడ్. డెలిమిటర్. గూగుల్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గూగుల్? ప్రైమరీ లెవెల్ డొమైన్. .com అంటే ఏంటి? ఎక్సలెంట్. టాప్ లెవెల్ డొమైన్. ఓకేనా? everybody clear? www అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ www? రైట్. సూపర్. సబ్ డొమైన్, డిఫాల్ట్ డొమైన్. సూపర్. రైట్. బాడీ సెక్షన్ ఏం చెప్పాను మీకు? బాడీ సెక్షన్ లో అట్రిబ్యూట్స్ చెప్పాను కదా, గుర్తున్నాయా? In body section already provided some attributes. Do you remember? Come on, very good. BG కలర్ చెప్పాను, బ్యాక్గ్రౌండ్ చెప్పాను, ఇంకా చెప్పాను, టెక్స్ట్ కూడా చెప్పాను. వెరీ గుడ్, నైస్. ఆల్ ద వర్డ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. టెక్స్ట్ చెప్పలేదా? మళ్ళీ రిపీట్ చేయనా సయ్యద్? బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ చెప్పారు. వెరీ గుడ్. టెక్స్ట్ కూడా చెప్పాను, అందరూ అన్నారు. సయ్యద్ ఏమో చెప్పలేదు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. రైట్ రైట్. సయ్యద్ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పామన్నారు. మళ్ళీ చెప్తారా సార్ మీకోసం? డిఫరెన్స్ బిట్వీన్ BG కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ అంటే ఇమేజెస్ కోసం, BG కలర్ అంటే జస్ట్ కలర్, ఓన్లీ కలర్. ఇమేజెస్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ వాడండి, కలర్ వాడాలంటే BG కలర్ వాడండి. అదే అర్థమైంది మీకు? వాట్ పర్పస్ ఇస్ బోత్ అనేది కూడా. రైట్, వెళ్దాం లోనికి. డోంట్ వరీ. సో ఇలాంటి గురించి ఉంటే చాలా నేర్చుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డెఫినెట్గా. హాయ్ సార్, బ్యాక్గ్రౌండ్ లో రావాలి అంటే అవి నేను చూపిస్తాను. డోంట్ వరీ. బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు సార్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పుకుందాం మళ్ళీ, దాంట్లో ఎన్నిసార్లు చెప్పుకుందాం సార్. మీకు అర్థమయ్యే చెప్తా. చాలా లాస్ట్ క్లాస్ లో గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా సార్, అక్కడ 2 యూస్ చేశారు కదా. ఓకే, అక్కడ మొదలు పెట్టినా. రైట్.
జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్స్ వెళ్ళినా నేను ఎగ్జాంపుల్ రాసినప్పుడు కొన్ని మెసేజ్ చదవలేను, ఓకేనా? కొన్ని చదవలేకపోవచ్చు, ఎందుకంటే ఎక్కడ చేయలేను మెసేజ్ మీద సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీద. అప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఇది రికార్డింగ్ క్లాసెస్ సార్, సార్ మనకు రిప్లై ఇవ్వట్లేదు సార్, ఇప్పుడు రిఫ్లెక్షన్ కదా, రైట్, థ్యాంక్ యూ, రైట్. మళ్ళీ ఒకసారి విఎస్ కోడ్ గురించి చెప్పండి అంటారు సయ్యర్. విఎస్ కోడ్ గురించి ఆల్రెడీ రికార్డింగ్ వీడియో పెట్టాము, ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే విఎస్ కోడ్ గురించి మనం టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. హౌ మెనీ ఇయర్స్ వీ కెన్ యాక్సెస్ దీస్ రికార్డింగ్ సెక్షన్స్? సంబడి ఆస్క్ మీ ప్రతిభా సంబడి. మాక్సిమం Q&Aలోకి రావద్దు ప్రతిభ, అన్ని టెక్స్ట్ మెసేజ్లోనే టైప్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్. Q&Aలోకి రావద్దు, ఓకే? మాక్సిమం అందరూ కూడా Q&Aలోకి అప్పుడు రావు, టెక్స్ట్ మెసేజ్ చూద్దాము, రైట్. చూడండి, ఇప్పుడు బీజీ కలర్ ఇస్ ఈక్వల్ ఎల్లో అన్నారు. బీజీ కలర్ ఏ కలర్ వచ్చి చూడండి, మీకు రెడ్ కలర్ వచ్చి, రెడ్ కలర్ వస్తే ఏం చెప్పాను అందుకే గుర్తుందా? రెడ్ కలర్ వస్తే ఏం చెప్పాను? కమాన్ కమాన్, థ్యాంక్ యూ. అవుట్డేటెడ్, రిమూవ్డ్, సూపర్ సూపర్, రైట్. అవసరం లేదు, వెరీ గుడ్ రాజశేఖర్. శిల్ప అవుట్డేటెడ్, ఎస్. ఇట్ ఇస్ డీప్లికేటెడ్ ఏంటి తీసేసారు, ఓకే. దీన్ని కాపీ చేయాలంటే ఏం చెప్పాను? జస్ట్ రైట్ క్లిక్ చేసి ఆ ఫైల్ మీద ఏం చేశాను, మీరు సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే సర్వర్ ఓపెన్ చేయండి, లేదు కాపీ పాత్. హలో ఎప్పుడు అది దేర్, ఏదైనా చేసుకోవచ్చు యాజ్ యూ లైక్. వంశీ అన్నిసార్లు పని చేయకపోవచ్చు, వంశీ కృష్ణ పి ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందంటే బీజీ కలర్ ఓవర్ రైడ్ చేస్తుంది, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా వచ్చింది కదా, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, వంశీ చూస్తా, బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ పేరుస్తాను, ఏదో ఇమేజ్. సో నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇమేజ్ ఉన్నాయి, ఐ యూస్ సమ్ ఇమేజ్ లైక్ ఏమైనా ట్రీ రిలేటెడ్ ఏమైనా చూద్దాం. సో ఎక్స్మాస్ ఒకటి ఉంది, ఇంకేముంది, అది కాకుండా లోబిస్టర్ డాట్ పిఎన్జీ ఏమైనా ట్రై చేద్దాం. నా దగ్గర డాట్ పిఎన్జీ లేదు, జేపీజీ ఉంది, పిఎన్జీ బోర్డర్ ఉంది, బటర్ఫ్లై చూద్దామా? చూడండి బటర్ఫ్లై చూడండి, అదే బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ కనిపిస్తుంది అందుకే. నాకు కూడా ఓపెన్ సర్వర్ లాగా రావాలి, ఇన్స్టాల్ చేస్తున్నాం, మళ్ళీ నేను చెప్తాను కనబడి, ఓకేనా? నేను చూపిస్తాను కనబడి, జస్ట్ వెయిట్. బ్యాక్గ్రౌండ్ కి బీజీ కలర్ కి సైడ్ వర్కౌట్ అవుతుంది, చూడండి వంశీ మీకోసం చేశాను ఎగ్జాంపుల్, వంశీ రైట్. సర్వర్ ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను, ఫుల్ క్లారిటీ వచ్చేసింది నగేష్, థ్యాంక్ యూ. లెఫ్ట్ సైడ్ ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళి, ఓకే 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 ఆన్సర్ చేయండి. ఇమేజెస్ ఎలా యాక్సెస్ చేయాలి సార్? ఇమేజెస్ సేవ్ చేసుకుని సరిపోతుంది, యాక్సెస్ ఏముంది, డైరెక్ట్ చేసాను కదండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ పెట్టా, లైట్ గ్రీన్ పెట్టా, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్ పెట్టా, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ శ్రీకాంత్ అదవుతుందా? ఇమేజెస్ మీరు ఇందులో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సింగిల్ ఇమేజ్ కావాలంటే కూడా చూపిస్తాను, సిఎస్ఎస్ లో ఫీచర్ ఉంటుంది చూపిస్తాను, ఓకేనా? ప్రస్తుతానికి మల్టిపుల్ ఇమేజ్ వస్తాయి, సింగిల్ ఇమేజ్ కావాలంటే చూపిస్తాను, డోంట్ వరీ. విఎస్ కోడ్ లో ఇమేజ్ ఎలా పెట్టాలని అడుగుతారు శ్రీకాంత్, దాని డౌట్. విఎస్ కోడ్ లో ఇమేజెస్ ఎలా పెట్టాలని అడుగుతారు, దాని డౌట్. ఓ అంతే కదా, విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా, విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా, ఓకేనా? కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తెలిసి ఉంటుంది కదా, ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఇమేజెస్ టైప్ చేయండి, లేటెస్ట్ ఇమేజెస్ అని, లేటెస్ట్ ఇమేజ్ చాలా ఇమేజ్ వచ్చాయి కదా, నాకు మంచి ఇమేజ్ కావాలి, ఆ ఇమేజ్ సేవ్ చేసుకోండి. ఇమేజ్ సేవ్ అవుతుంది, జేపీజీలో సేవ్ అవుతుంది చూడండి, ఓకేనా? సో హాయ్ అన్నాను, సేవ్ అయిపోయింది, డెస్క్టాప్ మీద సేవ్ అయ్యి చూడండి, సేవ్ అయిందా? ఓపెన్ చేయండి ఒకసారి, సేవ్ అయిందా? ఈ ఇమేజ్ నాకు కావాలి, ఏం చేస్తారు దీన్ని, హాయ్ డాట్ జేపీజీ ఏం చేస్తాం, జస్ట్ మనము విఎస్ కోడ్ ఓపెన్ చేసి చూస్తారా, విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, చూస్తారా అందులో జస్ట్ ఇది డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాం, అయిపోయింది, వచ్చేసింది ఇమేజ్ దాంట్లో. నాకు హాయ్ డాట్ జేపీజీ నేను చూస్తాను సార్ చూపించండి అనుకోండి, అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది కన్సెప్ట్ శ్రీకాంత్, ఎంత సింపుల్ పాసిబుల్ ఉంది, సూపర్, థ్యాంక్ యూ. వచ్చిందా లేదు హాయ్ డాట్ జేపీజీ చూడండి, మీకు వచ్చిందా? శ్రీకాంత్ ఇమేజ్ బాగుందా, శ్రీకాంత్ ఇమేజ్ రైట్, సూపర్ రైట్. హౌ ఇట్ ఇస్ లుకింగ్, వెల్కమ్ శ్రీకాంత్. కొంచెం స్లోగా చెప్పండి, ఇది ఫాస్ట్గా ఉందా? ఇది ఫాస్ట్గా ఉంది నేను చెప్తున్నది, ఇవన్నీ ఆల్రెడీ అయిపోయింది టాపిక్. హియర్ యువర్ వాయిస్, ఎవరో నా వాయిస్ వినిపించగలరా చూడండి, ఎవరు అందరికి వినిపిస్తున్నా, వీళ్ళు అందరికీ చాలా బాగుంది సార్, చాలా స్లోగా ఉంది, థ్యాంక్ యూ. మల్టిపుల్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ వస్తూ ఉంటే తీసేస్తాను, కంగారు పట్టండి, ఓకేనా? ఇప్పుడు అప్పుడు తీయలేదు, మనకి చాలా ప్రాబ్లమ్స్ అవ్వలేదు కదా, రైట్, ఎక్సలెంట్. కోడ్ చూస్తారా చూడండి. శివ ఏంటి శివ చాట్, వాట్ ఇస్ యువర్ డౌట్? గురించి నాకు ఇమేజ్ యాక్సెస్ అవ్వట్లేదు, భార్గవి ఎందుకు అవ్వట్లేదు, డేటా పే చేస్తారు, నోట్ ప్యాడ్లోనా లేదా విఎస్ కోడ్లో? ఈజీగా అయిపోతుంది భార్గవి, యాక్సెస్ డ్రాప్ చేసేసుకోండి, ఇమేజ్ సరిపోతుంది. విజయ్ కుమార్ ఏమైనా ప్రాబ్లం ఉందా? వెరీ గుడ్, అయ్యింది పర్ఫెక్ట్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపించదు, కొన్ని ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపించలేదు చూడండి, కొన్ని ఇమేజెస్ ఏం చేస్తాయి, డామినేట్ చేస్తాయి, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపించాలన్నటువంటి ఇమేజ్ వల్ల. సో మీకు డాట్ జేఎఫ్ ఇచ్చాను కదా, ఇచ్చినప్పుడు కనిపించింది, సో డాట్ జేఎఫ్ లో కూడా ఇస్తాను, ఏంటది సింపుల్ గా నా దగ్గర మంచి మంచి ఇమేజెస్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ ఇస్తాను చూడండి, గుడ్ మార్నింగ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్లియర్ కనిపిస్తుంది, చూసారా? బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది, ఎలా ఉంది ఇమేజ్, ఎట్లా ఉంది పేజ్, ఎట్లా ఉంది లుక్ అండ్ ఫీల్? ఇంకా ఇమేజెస్ ఎట్లా సేవ్ చేయాలని డౌట్ ఏమన్నా, ఓకేనా? అసలు పాత్తో పని లేదు వెంకటేష్, ఏ పాత్తో పని లేదు మనకి, ఎందుకు పాత అడుగుతారు మీరు? మై డౌట్ ఈస్ వాట్ పాత్ తీసుకోవాలని, అంటే అసలు పాత్తో కాల్ చేయట్లేదు కదా మనం, మీరు ఒకసారి చూసి చూడండి, జస్ట్ ఏమిస్తాను మీరు
ఎక్కడ మన ఇమేజ్ ఇక్కడ ఉంది, రెండు ఇక్కడ ఉన్నాయి, ఇమేజ్ ఇక్కడ ఉంది. సో యువర్ ఇమేజ్ ఇస్ ఆల్సో హియర్ అండ్ యువర్ స్క్రిప్ట్ ఇస్ హియర్. నో పాత్ రిక్వైర్డ్ హియర్. దీనే యాప్స్ సారీ రిలేటెడ్ పాత్ ఆల్రెడీ అయిపోయింది. చెప్పండి వెంకటేష్ ఇట్లా కావాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినటువంటి చిన్న చిన్న డౌట్లు రావు. మీ గుండె మీద మీరే చేసి చెప్పండి. ఎంతమంది మీరు ప్రాక్టీస్ చేస్తారు నాకు విషయం తెలుసు, కానీ ఎంతమంది చేసినా తెలియదు. ఖచ్చితంగా చేస్తారు. ఐ నో దట్. మీనింగ్ అడుగుతుంది అనుకుంటా సార్. పాత మీనింగ్ అడుగుతున్నారు. పాత మీనింగ్ రిలేటివ్ పాత అంటారు. నేమ్ ఇస్తే వస్తుంది ఖచ్చితంగా పాత, నో డౌట్. 100% వస్తుంది. PS కోడ్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం మహేష్ బాబు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా మీకు? ఇంకా ఎక్కడైనా ఇమేజ్ ఉంటే అలాగే చూపిస్తాను. మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చూపిస్తాను. వేరే చోట ఇమేజ్ ఉంటే అలా అడుగుతున్నాను మీ ఫ్రెండ్స్. ఆల్రెడీ చూపించడం ముందు వేరే చోట ఇమేజ్ ఉంటే ఎలా చూపించలేదా? వెబ్ పాత్ యూ కెన్ గో టు దట్ వెబ్సైట్, కాపీ పాత్ చూపించాను అందరికీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. టైటిల్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్ లేవు విజయ్ కుమార్. చాలా మంది నాకు ఎందుకు అర్థం కాదు. ఈ బ్యాచ్ లో పర్టికులర్ టైటిల్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయా సార్ అని ఎవరైనా ఉన్నాయని చెప్పారండి. నాకైతే తెలియదు. నేను 23 ఇయర్స్ నుంచి ఉన్నాను. టైటిల్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్ ఏమీ లేవు. ఇంకా అబ్సల్యూట్ పాత్ చెప్పండి ఒకసారి. అనిల్ రెడ్డి రైట్. అబ్సల్యూట్ పాత్ ఒకసారి చెప్పండి. ఓకేనా? రైట్. సో నాకు ఒక ఇమేజ్ ఉంది. రైట్ క్లిక్ చేయండి మీద. ప్రాపర్టీస్ కాకపోతే ఏం చెప్పాను సార్ నేను? ప్రాపర్టీస్ లేకపోతే ఏం చెప్పాను? ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చెప్పాను. గుర్తుందా? ఈ ప్రాపర్టీస్ ఆర్ నాట్ దేర్. ఐ స్పోక్ అబౌట్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. జస్ట్ పేస్ట్ చేయండి ఇక్కడ. సేవ్ చేయండి. జస్ట్ రన్. వచ్చిందా లేదా? థమ్స్ అప్ ఎవరీబడీ. కమ్ ఆన్, థమ్స్ అప్ ఎవరీబడీ. వచ్చిందా? థ్యాంక్ యూ. దీన్ని వెబ్ పాత్ అనొచ్చు లేదా అబ్సల్యూట్ పాత్ అనొచ్చు. ఎంజాయ్ చేయండి బాగా. అబ్సల్యూట్ పాత్ అంటే కంప్లీట్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్. అర్థమైంది అందరికీ? వెబ్ పాత్ అనొచ్చు, అబ్సల్యూట్ పాత్ అనొచ్చు. థ్యాంక్ యూ, బాగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ. నా స్క్రీన్ లోడ్ అవుతుందా బాలాజీ? నా స్క్రీన్ స్లో ఉందా? ఉంది ఛాన్స్ లేదు బాలాజీ. ఒకసారి చెక్ చేసుకోండి. నా వైపు నుంచి స్లో అన్నది ఎక్సలెంట్. మీరు సేమ్ బాగుంది సార్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నా వైపు నుంచి వాయిస్, సబ్జెక్ట్, నెట్వర్క్, పవర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒక్కసారి క్లాస్ స్టార్ట్ అయిందంటే మొత్తం పట్టుపడి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. అబ్సల్యూట్ పాత్ ఫిజికల్ చేంజ్ అవుతుంది. ఫిజికల్ దానికి సంబంధం లేదు. మళ్ళీ కదా ఎవరు ప్రభు, దాంతో సంబంధం లేదు. థ్యాంక్ యూ భాగ్యవి. ఇమేజ్ అనుకోండి. మరి వచ్చిందా ప్యానల్ మీకు? ఓ సో హ్యాపీ. ఏ పేరుతో సేవ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీ పేరు నిఖిల్ బై డిఫాల్ట్ బాడీ మల్టిపుల్ ఇమేజెస్ సపోర్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ బాడీ సపోర్ట్స్ మల్టిపుల్ ఇమేజెస్. నిఖిల్ అర్థమైంది ఎప్పటికైనా? సింగిల్ ఇమేజ్ ఎలా వస్తుంది అనేది ఒక 2-3 రోజులు అర్థమవుతుంది. కానీ షడన్గా వెళ్ళకూడదు. సమీమ్ ముందు 2-3 రోజుల తర్వాత చెప్తాను. మోహన్ బాబు సార్ నాకు ప్రాపర్టీస్ ఆప్షన్ కావట్లేదు. రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఆకపోతే మీకు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చెప్పాను లాస్ట్ క్లాస్ లో. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చెప్పనా? సార్ విండోస్ 11 కి కాపీ ఇమేజ్ అని ఉంటుంది సార్. కాపీ ఇమేజ్ పాత్ అది యూస్ చేసుకోవచ్చు. విండోస్ 11 వాళ్ళకి ఇష్యూ సార్. వాళ్ళు రైట్ క్లిక్ చేస్తే కాపీ ఇమేజ్ పాత్ వస్తుంది. సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎవరికైనా ప్రాబ్లం లేదు. చెప్పేద్దాం. ఎవరికైతే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కావట్లేదు కూడా వచ్చేసి నేను చెప్పేస్తాను. జస్ట్ గో టు గూగుల్ వెళ్ళండి. వెళ్ళారు గూగుల్లోకి, రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అయిపోయింది. లేదా సేవ్ ఇమేజెస్ లేదా కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది కదా క్లియర్గా. కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసేయండి, పేస్ట్ చేసేయండి ఇక్కడ. ఓకేనా? పేస్ట్ చేసేయండి చూడండి, అయిపోయింది. రిఫ్రెష్ చేయండి, వచ్చేసింది. ఎంత క్లియర్గా ఉంది సార్. అసలు డౌట్ వచ్చే ఛాన్సే లేదు కదా. ఎంత ఈజీగా ఉంది అసలు. ఏదో చిన్నప్పుడు ఏబీసీ నేర్చుకోవడం ఎంత కష్టం ఉంటుంది, ఇప్పుడు HTML నేర్చుకోవడం అంత ఈజీగా ఉంది. ఎస్ వెంకట్, ఒక పిక్ చూపిస్తాను, 2 పిక్లు చూపిస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. శివమణియ శ్రీమణ, ఎస్ స్టార్ట్ చేసాము, జరుగుతుంది క్లాసు. మీకు డౌట్ ఉంటారండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అర్థమవుతుంది. ఫిజికల్ అట్రిబ్యూట్ అర్థమైంది. కలర్ కోర్స్ ఇంకా చెప్పలేదు, చెప్తాను. భారతి కలర్ కోర్స్ ఇంకా వెళ్ళలేదు. రైట్. సో టుడే అజెండా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. టుడే అజెండా ఇస్ వాట్? Some people asking me that what is the today agenda? Shall I write the today agenda? Today agenda is revise. After revise, we'll go to come on attributes, parameters. ఇంకే చెప్పుకుందాం. HTML కలర్ కోర్స్ సరిపోద్దా? HTML కలర్ కోర్స్ సరిపోద్ది కదా? రైట్. సో కొన్ని సార్లు ఇమేజెస్ డల్ ఉంటే కలర్ చూపిస్తుంది, కలర్ డల్ ఉంటే ఇమేజ్ చూపిస్తుంది. నో వరీ, దానికోసం మీరు ఏమి వరీ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ లోనే కలర్ ఉంటుంది, ఏం కాదు. చూడండి కలర్ చేసిన అప్పుడు అనిపిస్తాం అందరికి. వెరీ గుడ్. వెళ్ళొచ్చా మీదకి? షల్ వి మూవ్ ఆన్ ఫార్వర్డ్ డైరెక్షన్? థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టెక్స్ట్ చెప్పలేదు ఇంకా. టెక్స్ట్ ఏమన్నా రైట్, కొంతమంది టెక్స్ట్ కావాలన్నారు. టెక్స్ట్ ఇద్దాం చూడండి. సో టెక్స్ట్ నేను ఇవ్వలేదు. జనరల్ ఏం రాశానంటే వెల్కమ్ టు FLM అని రాశాను. రైట్, చూడండి అందరూ కూడా వెల్కమ్ టు FLM రాశాను. బై డిఫాల్ట్ ఏం కలర్ వస్తుంది? బై డిఫాల్ట్ ఏం కలర్ వస్తుంది? కమాన్, FLM బై డిఫాల్ట్ ఏం కలర్ వస్తుంది? నాకు టెక్స్ట్ మార్చుకోవాలి, నాకు వైట్ కలర్ కావాలి. మార్చిన వైట్ కలర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వైట్ అని మార్చేసాను. బాగుందా? ఇప్పుడు ఎవరైతే టెక్స్ట్ చెప్పలేదు అన్నారు కదా, బాగుందా? చెప్పండి అనిల్. సూపరా, థ్యాంక్ యూ. సూపర్. చూసారా వెంకటేష్? F5 బటన్ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ నుంచి. డిఫాల్ట్ బ్లాక్ కలర్ వస్తుంది. వెంకటేష్ అర్థమైందా? టెక్స్ట్ సైజ్ తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. టెక్స్ట్ సైజ్ ఇప్పుడు తర్వాత చెప్తా. టెక్స్ట్ సైజ్ అండ్ ఫాంట్
ఎక్సర్సైజ్ అని ఇంకా చెప్పలేదు క్లాస్ ఫాంట్లో మనం రాలేదు. అర్థమైంది సార్, గ్రేట్, థ్యాంక్ యూ. కొంతమంది ఫాంట్ ఫ్యామిలీ చెప్పండి సార్, సిఎస్ఎస్ చెప్పండి, జావాస్క్రిప్ట్ చెప్పండి, సజెషన్స్ ఇస్తున్నారు. ఏంటి మరి, అది 1 వీక్ తర్వాత వస్తాయి. ఈరోజు చెప్పాను 1 వీక్ తర్వాత క్లాసులు. కొంతమంది ఫాంట్ ఫేస్ మార్చండి, ఫాంట్ కలర్ మార్చండి సార్, బ్యాక్గ్రౌండ్ అది పెట్టండి సార్, బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టండి సార్, సజెషన్ ఇస్తున్నారు. ఓకే, టేక్ యువర్ సజెషన్స్. మరి 1 వీక్ తర్వాత మార్చండి చేసేనా? చూడండి మై డియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒక ఫ్లో ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. మీరే చెప్పుకుందాం. మీరు స్పీడ్ అంటున్నారు, కొంతమంది స్లో చెప్పండి అంటారు. నా స్టైల్లో నేను చెప్పనివ్వండి. నన్ను వదిలేసారు అనుకోండి, మీకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. నా ఫ్లో, నా స్టైల్ మీరు ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. అలా మీరు సజెస్ట్ చేసుకోండి, స్లో చెప్పండి, ఫాస్ట్ చెప్పండి, చెప్పండి, ఇలా అవుతుంది. ఓకేనా? ఫాలో అయిపోతాను అందరూ కన్సల్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో విత్ కన్సల్ట్ ఎవ్రీబడి. కమాన్ క్విక్లీ. హలో సార్, ఇమేజ్ చేద్దామా? చేద్దాం, తప్పకుండా చేద్దాం. డోంట్ వరీ. రైట్, ఇప్పుడు మనం కలర్ నేమ్స్ ఇస్తున్నాం కదా, కలర్ నేమ్స్ ఇస్తున్నాం. గుర్తుంది కదా మీకు? ప్రైమరీ కలర్స్ అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి? హౌ మెనీ ప్రైమరీ కలర్స్ ఆర్ దేర్? రెడ్, గ్రీన్, బ్లూ, అంతే కదా, 3. సో మనకి జనరల్గా మరి రెడ్లో చాలా లక్షల కలర్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి కలర్స్ అనేవి? సో రెడ్, గ్రీన్, బ్లూ మిక్స్ చేస్తే ఎన్ని కలర్స్ వస్తాయి తెలుసా మీకు? 16 మిలియన్ కలర్స్ వస్తాయంట తెలుసా మీకు? ఈ మూడు మనం మిక్స్ చేస్తే దీస్ మెనీ కలర్స్ ఉంటాయి. 16 మిలియన్ కలర్స్ వస్తాయి ఈ 3 మిక్స్ చేస్తే. తెలుసా మీకు? లేటెస్ట్ గా వీటిని 32 మిలియన్ కలర్స్ కూడా చేసింది. 32 మిలియన్ కలర్స్ కూడా అన్నారు. ఇంకొంచెం లేటెస్ట్ గా RGB ఏ వచ్చింది. విన్నారు ఏ అంటే అంబర్, ఏ అంటే ఆల్ఫా. ఏమంటారు తెలుసా? ఏమంటారు అంబర్ కానీ ఆల్ఫా కానీ ఏమంటారు రియల్ టైం? ఇమేజ్ మనం చూస్తుంటే ఒక రకమైన బ్యూటీ బ్లర్ వస్తుంది. విన్నారా? బ్లర్ అంటే రకమైన బ్లర్. దాన్ని ఏమంటారు? ఒపాసిటీ అని అంటారు. విన్నారా? ఒపాసిటీ. ఎనీబడీ హెడ్ ఇస్ వర్డ్? సో రకరకాల కలర్స్ వచ్చాయి. మరి ఎన్ని కలర్ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి. 32 మిలియన్ కలర్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు అవుతుందా? అవుతుందా? సచ్ జోస్నా ఎస్ఆర్ పిక్స్ ఎడిట్స్ ఒపాసిటీ యూసెస్. కరెక్ట్ వచ్చా. ఎన్ని కలర్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు అవుతుందా? 32 మిలియన్ కలర్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకు అవుతుందా? అవ్వదు. అటువంటి మనకి ఏమొచ్చింది కొత్త కాన్సెప్ట్? కలర్ కోడ్స్ వచ్చింది. ఏమొచ్చింది? కలర్ కోడ్స్ వచ్చింది. వీటి కలర్ కోడ్స్ ఏమంటాం మనం? హెక్సాడెసిమల్ కలర్ కోడ్స్ అంటున్నాము. హెక్సాడెసిమల్ కలర్ కోడ్స్. సో హెక్సా అంటే ఏంటి? డెసిమల్ అంటే ఏంటి? హెక్సాడెసిమల్ అంటే ఏంటి? 6 లోకి ఏమొస్తాయి? ఏ వస్తుంది, బి వస్తుంది. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అర్థమవుతుందా? ప్రతి నవ్వుడు. సి వస్తుంది, డి వస్తుంది, ఈ వస్తుంది, ఎఫ్ వస్తుంది. సూపర్. మరి ఇందులోకి ఏమొస్తుంది? 0 to 9 అన్ని వస్తాయి. సూపర్. జాగ్రత్తగా నన్ను ఫాలో అయిపోతుంది. ఏ నోట్స్ మీరు రాయొద్దు. సాఫ్ట్ కాపీ అంతా నేను పంపిస్తాను. కరెక్ట్గా మీరు సెషన్లో ఉంటే మీరు చాలా బాగా. మీకు ఎప్పుడు సెషన్ అర్థం కాదంటే మీరు సెషన్లో ఉండి ఏదైనా అదర్ యాక్టివిటీస్ మీరు చేస్తుంటే మీకు అర్థం కాదు. 100% సెషన్లో ఉన్నారా? 100% సెషన్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? క్విక్గా 100% సెషన్లో ఉన్నవాడు కాన్సెప్ట్ క్విక్లీ. కమాన్. ఆసమ్. వావ్, ఆసమ్. ఎక్కడ ఈ 1 అవర్, ఈ 60 మినిట్స్ ఏం చేస్తారు మీరు? ఈ 60 నిమిషాలు ఏం చేస్తారు మీరు? ఈ 60 మినిట్స్ వాట్ లైవ్ సెటిల్. నాకు 60 నిమిషాలు లైవ్ సెటిల్ వంటి కోసం వాడుతుంది అంతే, అయిపోయినా. అసలు ఎవరితోటి ఉన్నాయి. నాకు 24 గంటలు ఉన్నాయి. 23 గంటలు ఏదైనా చేసుకోండి. ఒక గంట ఇస్తారా? ఒక గంట 60 మినిట్స్ ఇచ్చేస్తారా? రైట్, థ్యాంక్ యూ. పవన్ మెటాటా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమీ మర్చిపోలేదు. సందర్భం వస్తుంది, డెఫినెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కనెక్ట్ ఒకసారి చెప్పండి. కనెక్ట్ అంటే అర్థం కాదు. కలర్స్ ఒకసారి చెప్పండి. స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి రిపీట్ చేయండి సార్. రీజాయిన్ అయ్యాను. షూర్. నెక్స్ట్ క్లాస్ రాయాలంటే ఏం చేయాలి? వస్తాయి, అన్నీ వస్తాయి. సో 60 మినిట్స్ క్వాలిటీ టైం ఇచ్చేసారు కాబట్టి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్, కలర్స్ అర్థమైంది కదా? కలర్స్ అంటే చెప్పాను చూడండి. రెడ్, గ్రీన్, బ్లూ మిక్స్ చేస్తే ఎన్ని కలర్స్ వస్తాయి? 16. 32 మిలియన్ కలర్స్ కూడా వస్తాయంట. ఇప్పుడు ఒపాసిటీ అనేది ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? అర్థమైందా మీ అందరికీ? రైట్, కలర్ కోడ్స్ కూడా వాడుకోవచ్చు. రైట్, ఒపాసిటీ అంటే ఏంటి సార్ అన్నారు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. అర్షిత్, డోంట్ వరీ. ఏమైనా కొత్త బోర్డు వచ్చినప్పుడు మీరు భయపడద్దు. ప్రాక్టికల్గా వస్తుంది, ప్రతిదీ వస్తుంది. ఓకేనా? వింటున్నారు అందరూ? రైట్, ఎక్సా అంటే ఏం చెప్పాను? ఎక్సా మీన్స్ హౌ మెనీ? ఎక్సా మీన్స్ 6. డెసిమల్ అంటే 10. 10 + 6 అంటారు 60. సో జనరల్గా మనకి రియాలిటీ ఏంటి? ఎవ్రీ కలర్ హ్యాస్ 2 డిజిట్స్. మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? రెడ్ 2 డిజిట్స్, గ్రీన్ 2, బ్లూ. మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం? 3 కలర్స్ ఉన్నాయి. 3 2 6. ఎవ్రీ కలర్ హ్యాస్ 2 డిజిట్స్. సో కలర్ కోడ్ దేంతో స్టార్ట్ అవుతుంది? హ్యాష్ సింబల్. దీని ఏమంటాం? ఏ సింబల్ అంటాం దీన్ని? చెప్పండి. వాట్ వీఆర్ కాలింగ్ సింబల్ నేమ్? హ్యాష్. ఏమంటాం? హ్యాష్. రైట్. సో మొత్తం హ్యాష్ కలిపి ఎంత కలర్ కోడ్ లెంత్ ఎంత ఉంటుంది?
వన్ కలర్ కోడ్ లెంత్ ఎంత ఉంది మొత్తం? లెంత్ ఈస్ కమాన్ 7 కదా, 6 ఎలా వచ్చింది మీకు? రెడ్ 2, గ్రీన్ 2, బ్లూ 2, 6, హ్యాష్ మొత్తం 7 కదా. కమాన్ కమాన్, ఏడేనా తేజస్విని? ఓకే, వెరీ గుడ్. అని అర్థమైందా? అంత ట్రాక్ లో ఉన్నారా? ఇంకేమైనా డౌట్ వస్తున్నాయా? ఎవరిబడి ఈజ్ ఆన్ ట్రాక్. చాలా డౌట్లు తగ్గిపోయిన అందరికీ. అందరూ ఎస్ అంటున్నారు, డౌట్లు ఏమంటున్నారు చెప్పారా మీకు? ఫస్ట్ 1 వీకే, ఫస్ట్ 4-5 డేస్ మీరు అడ్జస్ట్ అయ్యారంటే యూ విల్ సీ హెవెన్. హ్యాష్ అంటే అర్థం కాలేదు. హ్యాష్ అంటే ఏమర్థం ఏముంది? ఒక సింబల్ అంతే. హ్యాష్ అంటే ఒక సింబల్ అంతే. అంటే 2 డిజిట్స్ అంటే ఏంటి అర్థం కాలేదు మీకు? ఓకే, రెడ్ ని ఆర్ అనొచ్చు, గ్రీన్ జీజీ అనొచ్చు, గ్రీన్ బీబీ అనొచ్చు. ఇప్పుడు అర్థమైందా? రైట్. అఖిల్ హ్యాష్ ట్యాగ్ అనేది కలర్ కోడ్ రిప్రజెంట్ చేయాలి వాడతాం. ఓకేనా? మనకు ఎస్ఈఓ ఎలా వాడతాం? మనకి కీవర్డ్స్ హ్యాష్ పెట్టి అలా. రైట్. సో వై 2 అది ప్రీ డిఫైన్ నెంబర్ అన్నమాట. రెడ్ డిస్ప్లే వాడాలి. 2 + 2 = 4 ఎలా వాడతాం? అలాగే మనకి రెడ్ అంటే 2 డిజిట్స్ వాడాలి కలర్ కోడ్. వెంకటేష్ ఓకేనా? అపర్ణ ఎలా చదవకి? రైట్. ఇక్కడ మనకి లీస్ట్ మనకి ఎవ్రీ కలర్ హ్యాస్ రేంజ్ అండి. ఎవ్రీ కలర్ హ్యాస్ రేంజ్. తెలుసా కలర్ రేంజ్ ఉంటుంది కదా ప్రతిదానికి? ఆ కలర్ రేంజ్ వచ్చి 0 to 255. ఎవ్రీ కలర్. రెడ్ కి 0 to 250 ఉంటుంది. గ్రీన్ కి సేమ్, బ్లూ కి సేమ్. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమైందా మీ అందరికీ? ఎవ్రీ కలర్ హ్యాస్ రేంజ్. 0 to 255 అంటే మనం 256 అనొచ్చా? అనకూడదా? 0 to 255 అంటే 256 అనొచ్చా మనం? చెప్పండి అనకూడదా? ఏంటి అనకూడదు? 0 టు లెక్క పెట్టండి, ఎంత అవుతుంది ఇంక్లూడింగ్ 0? వెరీ గుడ్. ఆబ్వియస్లీ సయ్యద్. yes, okay, come on, yes or no? yes. కొంతమంది హ్యాండ్స్ అప్ చేశారు మీటింగ్ లో, డౌట్ ఉన్నాయా? సో మీ అందరికీ ఒక క్వశ్చన్ అనుకుంటాను. ఎవరో ఒక సాయి కుమార్ మంచి క్యాలిక్యులేషన్ చెప్పాడు. 0 + 255 = 256 అన్నాడు. బా ఏం క్యాలిక్యులేషన్ సార్, మొట్టమొదటి చూసాను. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అవునా సాయి కుమార్? 0 to 255 = 256 కాదు సాయి కుమార్, అర్థమైందా? ఇప్పుడు నేను 0 to 4 రాశాను సాయి కుమార్, ఇలా చెప్పండి ఎంతో? 0, 1, 2, 3, 4 అంటే 5 ఉన్నారా? అర్థమైందా? నెగిటివ్ గా తీసుకోవద్దు, ఏది కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. మీరు ఎంతమంది ఉన్నారు? నియర్లీ 300 మెంబర్స్ ఉన్నారు. నేను ఎంతమంది ఒక్కడే ఉన్నాను. ఒక్కడిని ఎంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలుసా మీకు? అందరితో మాట్లాడుతున్నాను లేదా? ఒక్కరితో మాట్లాడుతుంటే ఏమన్నారు? ఏ సార్ బ్యాకర్ సార్, సాధ్యం రాదు. అర్థం చేసుకోండి సార్. ఐమ్ డూయింగ్ ఛాలెంజింగ్ జాబ్, కరెక్ట్ అన్నట్టు. రైట్. అరేస్ ఏమవుతుంది మనకి అరేస్ అవుతుంది ఏమవుతుంది? నెంబర్ 0 to 4 అంటే నెంబర్ అంతే, అయిపోయింది కదా. అయిపోయింది, దట్స్ ఇట్. 0 to 4 అంటే 5 అంతే. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే 0 to 250 ఎంత? చెప్పండి. 0 to 250 అంటే ఎంత చెప్పండి? మనం కమని 0 to 250 ఎంత? 256 అయిపోయింది. నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, అర్థం కావడం లేదు, ఏమీ లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు 0 to 10 ఎంత? 0 to 10 అంటే ఎంత చెప్పాలి? అందరూ చెప్పాలనుకుంటుగా ఈజ్ ఈక్వల్ టు 11. 1 to 10 ఎంత? ఎంత లెంత్? 1 to 10 ఎంత? అర్థమవుతుంది ఓకేనా? థమ్స్ అప్ చేయడానికి అర్థమైంది ఈరోజు. సూపర్ సార్, చాలా బాగా అర్థమవుతుంది, థ్యాంక్ యూ. ఓకే రైట్. ఇప్పుడు 0 to 255 లో ఉన్నప్పుడు ఓకేనా, లీస్ట్ ఏంటి? లీస్ట్ నెంబర్ చెప్పండి. 0 to 250 లో 0. హై నెంబర్ చెప్పండి ఎంతో? 255 అంతేనా? 0 చెప్తాను, 0 నుంచి చెప్పండి. లీస్ట్ 0, హైయెస్ట్ 255, కరెక్టా? ఎస్ నో? కమాన్ చెప్పాలి. ఎస్ నో? కమాన్ పిటి. వెరీ గుడ్. everybody understood? Super, perfect. కొంచెం ఆన్ చేద్దాం ఓకేనా? షల్ వి గో ఇన్సైడ్ లిటిల్ బిట్. రైట్. లీస్ట్ నెంబర్ హైయెస్ట్. ఇప్పుడు నేను A to F, 0 to 9 ఎంత అయింది? A to F 0 to 9 మొత్తం కమాన్ 69 కదా. ఈ 16 లో ఒక చెప్పండి, లీస్ట్ ఏంటి? 0 కదా. హై ఏంటి? F. ఎగ్రీ ఎగ్రీ కొట్టండి. ఎగ్రీ ఏ, డిసగ్రీ డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిఖిల్ హై ఎలా అయింది? హై ఎఫ్ ఎలా అయింది? మీరే చెప్తున్నారు కదా. A to F 0 to 9 లీస్ట్ ఎంత? 0. ఎఫ్ ఎంత? హై ఈజ్ ఈక్వల్ టు 16 కదా. అంతేనా? వెరీ గుడ్. ఆల్రెడీ రాసినట్టు మీకు ఏ నెంబర్ ఎంత అవుతుంది చెప్పండి మీరు? లేదా క్యాపిటల్ ఏ ఆర్ స్మాల్ ఏ నెంబర్ ఎంత చెప్పండి ఎవరైనా? వెరీ గుడ్, 10 అవుతుంది. స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి నెంబర్ ఎంత చెప్పండి? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది? చాలా బేసిక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నా భావం ఏమవుతుందా? చాలా బేసిక్ గా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలా సింపుల్ గా. హ్యాపీ అవుతుంది అందరూ? హ్యాపీనా? అవుట్ చేయండి. ఇవన్నీ వచ్చాయి 6. 0 to 9 అంటే ఎంత? వెరీ గుడ్. టోటల్ ఎంత? సరిపోయింది. ఎప్పటికైనా ఇంకేమన్నా మీకు అనుమానం వచ్చిందా? లీస్ట్ అంటే 0 ఎగ్రీ అవుతారా? హై అంటే ఎఫ్ ఎగ్రీ అవుతారా? ఇంకా ఎగ్రీ కారా? సూపర్ సార్. ఎగ్రీ అంటే ఏ చాలు. ఎస్ అంటే అయిపోయింది. ఏ వావ్ సయ్యద్, సూపర్, థ్యాంక్ యూ. రైట్. హర్షిత్ ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఏం కన్ఫ్యూజ్ అవుతుంది హర్షిత్? కన్ఫ్యూజ్ ఉండే ఛాన్స్ లేదన్న క్లాస్లో. రైట్. అంటే స్మాల్ ఏ అయినా రాసుకోవచ్చు, క్యాపిటల్ రాసుకోవచ్చు, దానికి ఏమన్నమాట ఏ ఆర్ కే అని ఏదైనా రాసుకోవచ్చు. నరేష్ అర్థమైందా మీకు? ఇది 10 రిప్రజెంట్ చేస్తుంది. ఏ అనే నెంబర్ 10 రిప్రజెంట్ చేస్తుంది. బి అనే నెంబర్ 11 రిప్రజెంట్ చేస్తుంది. క్రిస్టల్ క్లియర్, థ్యాంక్ యూ. కమాన్, 2 డౌట్లు వస్తున్నాయి. నరేష్ అర్థమైందా?
హర్షిత్ అండ్ నరేష్ అదే ఎవరు డౌట్ లేదు. మ్యాథమెటికల్ రూల్ వెంకటేష్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ మీకు తెలుసుంటే మ్యాథమెటికల్ రూల్ ఓకేనా. వెరీ గుడ్ కరెక్ట్ నిఖిల్ పర్ఫెక్ట్. హెక్సాడెసిమల్ అంటే చాలా మంది తెలియదు అనుకుంటా కొంతమంది 4-5 మెంబర్స్ కి హెక్సాడెసిమల్ చూసుకుంటే ఓకే నో ప్రాబ్లం తెలుసు కదా. 6 అంటే ఏంటి A to F 0 to 9 ఏంటి 10 అంతే కదా. తెలియవచ్చు నో ప్రాబ్లం డోంట్ వరీ. కొంతమంది తెలియవచ్చు కొంతమంది నెంబర్ తెలియవచ్చు కొంతమంది ఆల్ఫాబెట్స్ తెలియవచ్చు ఎందుకంటే వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి కదా మీకు తెలియవచ్చు. ఇప్పుడు తెలిసిందా మీకు హర్షిత్ ఓకేనా. థ్యాంక్ యూ వెరీ గుడ్ కరెక్ట్ సైడ్. మ్యాథ్స్ లేని చూడటం ఏం లేదు వెంకటేష్. మ్యాథ్స్ లేని ప్రపంచమే లేదు. మ్యాథ్స్ లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు కలర్ ఏమన్నా రెడ్ 2 డీస్ అని చెప్పాను కదా. రెడ్ 2 బ్లూ 2 గ్రీన్ 2 కలర్ కోడ్ ఎంతో స్టార్ట్ అని చెప్పాను ఆస్టిక్ స్టార్ట్ అని చెప్పాను కదా. అప్పుడు నేను 0 0 అని రాయొచ్చు FF కూడా రాయొచ్చు రాయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు రాయొచ్చు అలాగా ఎవ్రీ కలర్ రిప్రజెంటింగ్ హౌ మెనీ డిజిట్స్. వెరీ గుడ్ సరిపోయింది అందుకని కలర్ రేంజ్ ఎలా రాయాలి ఆర్డర్ చెప్పండి. రెడ్ గ్రీన్ బ్లూ అంతేనా ఆర్డర్ ప్రైమరీ కలర్స్ ఆర్డర్ అంతేనా. లీస్ట్ కలర్ అంటే నో కలర్ అని చెప్పొచ్చా నో కలర్ చెప్పొచ్చా డార్క్ కలర్ చెప్పొచ్చా మీ అందరూ చెప్పాలి చెప్పాలి. సయ్యద్ చూడండి జాగ్రత్తగా చెప్తున్నా ఆర్జీబీలో వచ్చేసిన మెల్లిగా అనుకోవచ్చు అలాగే కరెక్ట్ కదా చెప్పండి మీరు ఇస్ ఇట్ ఓకే. కమాన్ ఓకే అన్న. ఎందుకని నంబర్లో లీస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ చూడండి లీస్ట్ నెంబర్ ఏంటి చూస్తున్నారా చూస్తున్నారు మీ అందరూ చాలా జాగ్రత్తగా చూడండి మీ అందరూ. లీస్ట్ నెంబర్ ఏంటి హైయెస్ట్ నెంబర్ ఏంటి ఓకేనా. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఇప్పుడు నేను రెడ్కి ఎఫ్ఎఫ్ ఇచ్చాను గ్రీన్కి 0 0 ఇచ్చాను బ్లూకి 0 0 ఇచ్చాను. ఇలా రాస్తే అవుట్పుట్ ఏమొస్తుంది ఇలా రాస్తాను అనుకున్నాను FF 0 0 0 0 ఏం కలర్ వస్తుంది చెప్పండి మీరు. అయిపోయింది సార్ కలర్ కోర్సింగ్ ఎందుకంటే ఈజీ అని చెప్పండి ప్రపంచం అయిపోయింది కలర్ కోర్స్ ఇంకేం చెప్పండి ఈ బాధ సో బాధపడే ఛాన్స్ ఏముంది కదా. ఇది 0 0 చేస్తాను ఇది FF ఇచ్చాను ఇప్పుడు ఏం కలర్ వస్తుంది చెప్పండి. చెప్పాలి చెప్పాలి తప్పదు. వెరీ గుడ్. ఎక్కడైనా పెయిన్ వస్తుందా మీకు ఏదైనా పెయిన్ వస్తుందా మీకు. నా క్లాస్లో అర్థం కాలేదంటే మీరు ఎక్కడో సరిగ్గా పెట్టలేదు అర్థం గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ టైం నాకు ఇచ్చేయండి అవుట్పుట్ వచ్చేస్తుంది ఓకేనా. అవునా అలా కాదు సార్ అన్ని జీరో ఇచ్చేస్తాను సార్ నేను అన్ని జీరో ఇచ్చేస్తాను ఏమవుతుంది అన్ని జీరో ఇచ్చేస్తే ఏమవుతుంది బ్లాక్ వస్తుంది నో కలర్ కదా. బ్లాక్ హైయెస్ట్ కలర్ అంటామా లీస్ట్ కలర్ అంటామా. లీస్ట్ కలర్ ద బోర్డ్ చెప్పండి ఎవరైనా ఎందుకు ఎవరైనా చచ్చిపోతే ఏం వేసుకున్నాం సంబడి పాస్ అవుట్ ఏ కలర్ వేస్తాము వైట్ కలర్ వేస్తాం బ్లాక్ కలర్ వేసుకున్నాం. బ్లాక్ ఈస్ ద లీస్ట్ కలర్. మన సంగీ బాగా చేస్తాం కదా అరే మనం సంబడి పాస్ అవుట్ బ్లాక్ కలర్ వేసుకుని బ్లాక్ బ్యాక్ వేసుకున్నాం బ్లాక్ షర్ట్ వేసుకుంటాం సార్ సార్ ఇండికేషన్ లేదు సార్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ మొత్తం సూపర్ గుడ్ న్యూస్ సార్. ఏమేస్తారు చెప్పండి మా ఇంట్లో బేబీ పుట్టింది సార్ ఇవాళ చెప్పండి ఏం సార్ వైట్ కలర్ వెరీ గుడ్ వైట్ కలర్ పాస్టిక్ కలర్ సార్ ఏంటి కలర్లో పాస్టిక్ కలర్ ఏంటి పొడికల్ వేస్తారు కదా సార్ పొడికల్ ఏ కలర్ సార్ ఇంకే సార్ పాస్టిక్ కలర్ పొడికల్ ఏ దూరంగా ఉండవు దగ్గర రాదు ఈ డబ్బు చూసేసి నాకు అయిపోయిన ఆల్రెడీ అంతేనా. వెరీ గుడ్ శివాడు ఉన్నాడు రేంజ్ వల్ల యూజ్ చేయండి సార్ ఇంకో రేంజ్ దగ్గర బాగుందా బాగుందా ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్. రెడ్ గ్రీన్ కలిపాను రెడ్ గ్రీన్ కలిపితే ఏమొస్తుంది తెలుసా మీకు ఎవరైనా చెప్పండి రెడ్ గ్రీన్ కలిపితే ఏం కలుస్తుందో. ఎస్ ఎల్లో వస్తుంది కరెక్ట్. ఇలా మీరు కలుపుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని కలర్స్ వస్తాయి తెలుసా మీకు ఎన్ని కలర్స్ వస్తాయి. ఓ మై గాడ్ 16 మిలియన్ కలర్స్ వస్తాయి నుంచి 32 మిలియన్ కలర్స్ వస్తాయి 16 to 13 మిలియన్ కలర్స్. అందులో వావ్ వేసుకోండి సార్ వావ్ వావ్ రైట్. ఒక సింపుల్ ప్రాక్టికల్ చూద్దాము. మీ డౌట్లన్నీ పటాపంచి లేకపోతే మీరు అడిగే డౌట్లన్నీ చూడండి. ఇప్పుడు నేను BG కలర్ ఇస్తున్నాను ఏమి ఇవ్వట్లే ఈజ్ ఈక్వల్ టు FF ఇదే చెప్పండి FF 0 0 ఏ కలర్ వస్తుంది అన్నా మీరు బ్యాక్గ్రౌండ్ ఓకే ఏ కలర్ వస్తుంది అన్నా మీరు ఎల్లో వస్తుంది అంతే ఎల్లో వస్తుంది అయిపోయింది సూపర్ సూపర్ కన్సర్ రైట్. ఇప్పుడు నేను ఇది కూడా FF ఇచ్చేసాను ఏ కలర్ వస్తుంది అన్ని FF ఏ కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది అదిగో వైట్ వస్తుంది. ఇవన్నీ 0 0 ఇచ్చేసాను ఏ కలర్ వస్తుంది మీకు అన్ని 0 0 ఏ కలర్ వస్తుంది మీకు బ్లాక్ వచ్చేసింది బ్లాక్ వావ్ బాగున్నప్పుడు కలర్స్ అంతా కమాన్ కమ్స్ అప్ ఎవ్రీబడీ టుడేస్ క్లాస్ కలర్ కోర్స్ కంప్లీటెడ్. హ్యాష్ కంపల్సరీ ఇవ్వాలి వెరీ గుడ్ సూపర్. ఒక రెడ్లో మార్దామా దీన్ని ఈ రెడ్లో మార్దామా అది రైట్ తగ్గించండి FF కింద ఏముంది ఈ ఉంది చూడండి మళ్ళీ ఈ కింద ఏముంది ఈ చూడండి లైట్ గా బ్లాక్ అయిపోతుంది చూడండి లైట్ గా బ్లాక్ అవుతుంది చూడండి కలర్ చూడండి అబ్జర్వ్ చేస్తారా బీబీ అబ్జర్వ్ చేయండి లైట్ గా బ్లాక్ అవుతుంది అబ్జర్వ్ చేస్తారా కమాన్ అబ్జర్వ్ చేయండి అది బ్లాక్ అవుతుంది చూడండి మెల్లిగా చూడండి ఎస్ బ్లాక్ అవుతుంది గమనిస్తున్నారా రైట్ అబ్జర్వ్ చేయండి 6 6 కమాన్ బాగుందా అలా ఉంది బాగా దూరం అందుకని వెరీ గుడ్ 3 ఇద్దామా చాలా దగ్గర వచ్చాను కమాన్ 2 ఇచ్చండి కమాన్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చారు కమాన్ ఆల్మోస్ట్ 0 0 బ్లాక్ అయిపోయింది. థ్యాంక్ యూ లైక్ యూ లవ్ యూ ఎవరీబడీ సూపర్ యా టుడేస్ క్లాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మీరే చెప్పండి కమాన్ థమ్స్ అప్ ఎవరీబడీ వావ్ థ్యాంక్ యూ ఫస్ట్ క్లాస్ సూపర్ ఉంది సార్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా వెళ్ళిపోయి రోజుకి బాగా చెప్పేస్తున్నాను అందరూ. గుడ్ నైట్, థ్యాంక్ యూ. ఈ నోట్స్ పంపించేస్తాను అందరికీ. హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. టాస్క్ పోస్ట్ చేస్తాను. ఓకే, టాస్క్ నేను అప్లోడ్ చేస్తాను. చూసి టాస్క్ ఏంటి, డిఫరెంట్ కలర్స్. టాస్క్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ మీరు మిక్స్ చేసి యూ కెన్ బ్రింగ్ ఎనీ వన్. కానీ 5 నిమిషాలు ఉంటాను. మీ డౌట్స్ చెప్పడానికి డౌట్ ఏం వాళ్ళకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పింక్ కలర్ కావాలి మీకు, పింక్ కలర్ టాస్క్ అన్ని కూడా గూగుల్ మీకు అప్లోడ్ చేస్తాను. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ జస్ట్ ట్రై టు డూ. దట్ ఇస్ బెటర్ ఫర్ యూ. టాస్క్ యూ కెన్ డూ ఇన్ లైవ్ అండ్ codes ni ala no need to remember. I will put the codes in. Just you can give it a set. So whenever you are giving the code, automatically it is giving a suggestion to you. So it is giving a lot of suggestions. So you don't need to remember the things here. Just whenever you are starting with that, it is giving the suggestions. So automatically it is giving the suggestions for you. Suggestions will be either the physical under delete chesara. Suggestions out like physical under delete chesara. So physical already deleted. That is the reason suggestions are coming. Yeah, ఇవాళ లైవ్ సర్వర్ గురించి నేను ఏం చేస్తానంటే ఒక వీడియో రంజిత్ ఉన్నారు. yes sir, ఇది లైవ్ సర్వర్ ఉంది కదా. yes sir, అది లైవ్ సర్వర్ చిన్న వీడియో మెసేజ్ వెళ్ళి సపోజ్ మనం okay sir, చిన్న వీడియో మనం పెట్టేస్తే లైవ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఒకటి అది ఎట్లా రైట్ క్లిక్ చేసి చూడండి. నేను రన్ చేస్తాను కదా, జస్ట్ ఇలా రైట్ క్లిక్ చేసి ఇట్లా ఒక 5 to 10 minutes వీడియో మనం జస్ట్ చూపిస్తాను. okay sir, నేను ఆల్మోస్ట్ మనకి వచ్చే 200-300 మెంబర్స్ లో నాకు తెలిసిన 5-10 మెంబర్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ రిమైనింగ్ ఆల్ ఓకే. థ్యాంక్ యూ వంశీ బాయ్. గుడ్ నైట్. ఇవాళ ఒక వీడియో వస్తుంది అందరికీ. VS కోడ్ ఇన్స్టలేషన్ కోసం, VS కోడ్ సెట్టింగ్స్ కోసం ఒక వీడియో వస్తుంది. హ్యాపీగా వెళ్ళిపోండి అందరూ. బాయ్, గుడ్ నైట్. yes definitely 100%. గూగుల్ వెళ్ళి కలర్స్ కోడ్స్ వచ్చేస్తాయి. గో టు గూగుల్ అండ్ టైప్ కలర్ కోడ్స్. నరేష్, హౌ టు ఇంప్రూవ్ లాజికల్ స్కిల్స్ డెఫినెట్గా చెప్తాను. వెంకటేష్ ఏమైనా వచ్చు బీజీ కలర్ నోసేషన్ కోసం బీజీ కలర్ రిమూవ్ చేసేసారు కదా, అది గురించి చెప్తాను. ఫస్ట్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకోండి. ట్రై టు లెర్న్ బేసిక్స్ పర్ఫెక్ట్లీ ఫండమెంటల్స్, దెన్ విల్ డిసైడ్ ద రిమైనింగ్ థింగ్స్. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఒక్క టెక్నికల్ క్వశ్చన్ కూడా రాకూడదు నాకు, ఒక్క టెక్నికల్ డౌట్ కూడా ఉండకూడదు అక్కడ. Yeah, even one technical doubt also should not be there. Come on everyone. PG కలర్ తీస్తే రిప్లేస్మెంట్ గా ఏం పెట్టొచ్చు సార్, ఏదైనా పెట్టుకోండి ఇష్టం. అంటే PG కలర్ ప్రాపర్టీ తీసేసి CSS లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు నరేష్. అప్పుడు అర్థమైంది మీ డౌట్. PG కలర్ తీసేసి CSS లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు. ఇమేజ్ సైజ్ ఎలా చేంజ్ చేయాలి చెప్తాను. శ్రీకాంత్ ఇమేజ్ సైజ్ ఇంకా చెప్తాను, క్లాస్ లో ఉంటుంది చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీబడి. ఏ రేంజ్ అర్థం కదా మీకు నిఖిల్? జూమ్ చేయండి. ఏం జూమ్ చేయాలి? వెన్నెల ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి ఒకసారి. వెన్నెలైనా పర్నా 0 to 255 అనేది ప్రీ డిజైన్ రూల్ అండి. 2 + 2 = 4 ఎలా అయిందో వెంకటేష్ అలా అనమాట. అక్కడ నేను చెప్పింది ఇవన్నీ రూల్స్ అంటారు. సిలబస్ మనం ఏమేమి నేర్చుకోండి కోర్స్ నిఖిల్ చూద్దాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నిఖిల్ మీకు అన్ని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి? ఆల్మోస్ట్ ఈ చాట్ బాక్స్ లో చాలా సజెషన్ క్వశ్చన్స్ ఎక్కువ థింక్ చేయండి. ఓకే, చెప్పింది నేర్చుకోండి, ఫ్యూచర్ వదిలేయండి, ప్రెసెంట్ హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మనం లోన్కి వెళ్ళిపోవడం ఏమవుతుంది సార్, ఎస్ఎంఎస్ ఎక్కువ దానివల్ల రిజల్ట్ అవుట్ ఉంటుంది. నేను తెలుసు మీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కొంతమంది 10-15 మంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ అనమాట. అలా ఎలా సార్, ఇలా సార్, ఇలా అయిపోయింది సార్, కామన్ ఎందుకు సార్, నెంబర్ ఎందుకు సార్, అది ఎలా సార్, అది కాదు. ఒక బ్యాచ్ మనం జాయిన్ అయ్యంటే మనకు కావాల్సింది వచ్చిందా లేదా, మనకు అవుట్పుట్ వస్తుందా లేదా, ఇంతే. రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, సంస్థలు ఎలా ఉంటుంది, కరోనా ముందు ఎలా ఉంది, తర్వాత ఇలా భయపడే మాటలు మాట్లాడదు ప్లీజ్. ఓకేనా, చదువుకోండి. ఒక 15 మంది అయితే వాళ్ళ మెసేజ్ మొత్తం చాట్ బాక్స్ లో రంజిత్ ఒక 10-15 మంది స్టూడెంట్స్ వాళ్ళ మెసేజ్ ఉంటాయి. వాళ్ళే ఉంటారు మొత్తం. వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్ టు మెసేజింగ్. అలా చేయొద్దు ప్లీజ్. మెటీరియల్స్ పంపిస్తారా, వీడియోస్ పంపిస్తారా, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చా, నాకు జాబ్ వస్తుందా, ప్లీజ్ డోంట్ బి నెగిటివ్. అన్ని వస్తాయి, మీరు చేసే పని చేయండి. మీరు 1 అవర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ నాకు డౌట్, ఈ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు 15 మందిలో వీళ్ళు ప్రాక్టీస్ చేయరు, క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. ప్రాక్టీస్ వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ క్లాస్ అయిపోయింది దగ్గర అంత ఫాస్ట్ మనం వచ్చాము, క్వశ్చన్ అడిగేసాం, ఆన్సర్ వచ్చింది, ఫట్ అయిపోయింది. నిజమే, ఇది నేను చెప్పేది నిజం. డౌట్స్ లేకపోతే ఇంకా హ్యాపీకి వెళ్ళి కొంతమంది ఎలా అవుతుంటే 0 to 9, 10 ఎందుకు సార్ అన్నారు. వాళ్ళకి ఏం చెప్పను నేను, 0 to 9, 10 ఎందుకు వెళ్ళి సైడ్ వాళ్ళు చెప్తారు. నేను 0 to 9, 10 ఎందుకు వెళ్ళి వాళ్ళు చాలా చెప్పాలి. నేను చెప్తారా, టాస్క్ అప్లోడ్ చేస్తాను. 0 కౌంటబుల్ కాదని మీ ఫ్రెండ్స్ ఎలా చెప్తారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 0 వాల్యూ లేదు కదా సార్, 0 నాట్ కౌంటబుల్ కదా సార్ అంటే. ఓకేనా, సో ఎక్కువ నెగిటివ్ థింక్ చేయదు, పాజిటివ్ వెళ్ళండి. డెఫినెట్లీ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్. థమ్స్ అప్ చేయండి అందరూ. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. డిఫరెంట్ కలర్స్ అన్ని ట్రై చేయండి. అదే ఇవాళ టాస్క్ మీకు ఆల్రెడీ టాస్క్ చెప్పేసాను. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీబడి, బాయ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ ఏమైనా డౌట్ ఉన్నాయా? వెళ్ళిపోవచ్చు నేను. బాయ్ చెప్పండి నాకు. థ్యాంక్ యూ ధనోజ్. ఎలా ఉంది ధనోజ్, సెషన్ బాగా అవుతుంది. మెసేజ్ ఫస్ట్ టైం చేశాను.
థ్యాంక్ యూ, సూపర్. థ్యాంక్ యూ ధనోజ్. థ్యాంక్ యూ సార్. నా ప్రెజెన్స్ ఎలా ఉంది? బాగుంది. మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నో ప్రాబ్లం, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఏం అవసరం లేదు సయ్యద్, ఏం అవసరం లేదు. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. నాకు గుడ్ నైట్ వెళ్తాం మరి. బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్ ఎవ్రీవన్. టైం అంతా మెసేజ్ డెడికేట్ చేయకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. రంజిత్ ఒకసారి నేను చెప్పి చూడండి, ఓకేనా? మర్చిపోద్దు. టెక్నికల్ డౌట్ రాకూడదు రంజిత్. Yes, sir. Yes, sir. వస్తాను, ఒక్కళ్ళ దగ్గర టెక్నికల్ మిస్టేక్ ఉండకూడదు దగ్గర. థ్యాంక్ యూ. Yes. ఇందులో ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇష్యూ ఉందా VS Code లైవ్ సర్వర్ కోసం? ఎనీబడి హ్యాస్ ఇష్యూ VS Code లైవ్ సర్వర్? యా నగేష్, నేను ఇప్పుడే చూపిస్తా. నగేష్, నా స్క్రీన్ షేర్ అవుతుందా? నగేష్, VS Code కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఈ ఎక్స్టెన్షన్స్ కనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ స్క్వేర్ బాక్స్ లాగా ఉంది, చూసారా? నా కర్సర్ చూసారా? సో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆప్షన్స్ లో సెర్చ్ బార్ లోన లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి. ఎంటర్ కొట్టండి. సెర్చ్ చేసిన ఎంటర్ కొడితే మీకు ఇక్కడ లైవ్ సర్వర్ వచ్చి చూడండి. లైవ్ సర్వర్ రిట్విక్ డే అని చెప్పి ఉంటుంది కింద. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ అన్ఇన్స్టాల్ ఉంది, నేను చేయను. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు మన కోడ్కి వచ్చేయండి. ఏదైతే లైక్ ఇప్పుడు టార్క్.html అని నేను క్రియేట్ చేశాను, అక్కడికి వచ్చేయండి. ఇక్కడ నేను హలో FLM అని ఇస్తాను, సేవ్ కొట్టా. మనం ఇప్పుడు ఎట్లా రన్ చేస్తాము? రైట్ క్లిక్ చేసి కాపీ పాత్ చేసి బ్రౌజర్కి వెళ్ళి అక్కడ మనం పాత్ ఇచ్చి రన్ చేస్తాం. హలో FLM బ్రౌజర్ కనిపిస్తుందా నగేష్? యా, హలో FLM అని ఉంది. ఇప్పుడు హలో FLM అని తీసి వెల్కమ్ FLM అని పెడతా. వెల్కమ్ FLM ఇక్కడ సేవ్ చేశాను నేను. బ్రౌజర్లో చేంజ్ అయిందా వెల్కమ్ FLM అని నగేష్? బ్రౌజర్లో వెల్కమ్ FLM అవ్వలేదు కదా. నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు చూడు వెల్కమ్ FLM అని చేంజ్ అయింది. యా, సేవ్ చేశాను నగేష్ సేవ్ చేశాను. సేవ్ చేసినా కూడా ఇక్కడ వెబ్సైట్ లో అవుట్పుట్ చేంజ్ అవుతుంది. మనకి రిఫ్రెష్ ఉంది కదా, ఈ సింబల్ కానీ లేకపోతే కంట్రోల్ ఆర్ కానీ కొడితేనే అవుట్పుట్ ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. ఈవెన్ దో మనం అక్కడ VS Code చేంజ్ చేసినా కూడా. దీనికి సొల్యూషన్ ఏంటి బ్రో అంటే, మనం లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ లైవ్ సర్వర్ని కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలన్నా, ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ గో లైవ్ ఆప్షన్ కింద కనిపిస్తుందా? కింద మనకి స్పేసెస్ 4 UTF-8 CRLF HTML గో లైవ్ ఉందా నగేష్? నీ రెస్పాన్స్ వస్తే నేను ముందుకు వెళ్తా. కనిపిస్తుందా గో లైవ్? ఇంకెవరైనా ఉన్నారా? సో ఈ గో లైవ్ మీద మనం క్లిక్ చేస్తే సర్వర్ రన్ అయింది. దీని మీద క్లిక్ చేస్తున్నాం, సర్వర్ స్టార్ట్ అవుతుంది. చూసారా, సర్వర్ స్టార్ట్ అయినాక వెల్కమ్ టు FLM ఆటోమేటిక్ వచ్చింది. నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. చూడండి, సర్వర్ స్టార్ట్ అయ్యి పోర్ట్ 5500 వచ్చింది. సో నేను మళ్ళీ ఇక్కడ వెల్కమ్ టు FLM అని తీసి హాయ్ నగేష్ అని ఇస్తా. నేను ఇక్కడ కంట్రోల్ వేసుకుంటా. అక్కడ రిఫ్రెష్ చేయగానే వెబ్సైట్ లో అది మనకి అదే చేంజ్ అవుతుంది. అయిందా లేదా? హాయ్ నగేష్ అని మనకి అదే చేంజ్ అయింది. నేను ఓన్లీ ఇంతకు మాత్రం చేంజ్ అవ్వలేదు. ఇంతకు చేంజ్ అయింది నగేష్. ఇంతకు మనం వెబ్సైట్ లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసినా కూడా చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనం కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేయలేదు. ఓకే నగేష్? యా సరే చెప్తాను. సో ఇది, సో మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నేను సైడ్ బై సైడ్ పెడతాను. ఇప్పుడు చూడండి, నగేష్ తీసి హాయ్ చరణ్ ఇస్తున్నాను. కంట్రోల్ వేసుకుంటున్నాను. చరణ్ చేంజ్ అయిందా? చూడండి, రిఫ్రెష్ ఏం కొట్టలేదు, జస్ట్ కంట్రోల్ ఎస్ అని కొడతాను. వెల్కమ్ టు FLM కంట్రోల్ ఎస్. వెల్కమ్ టు FLM చేంజ్ అయింది. వెల్కమ్ టు వెబ్ డెవ్ కంట్రోల్ ఎస్ కొట్టా. వెబ్ డెవ్ చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది సార్ అంటే, మన లైవ్ సర్వర్ కనెక్ట్ చేసాం అనమాట. లైవ్ సర్వర్ కనెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనం ప్రతిసారి కోడ్ చేంజ్ చేసినప్పుడు అవుట్పుట్ కోసం మనం బ్రౌజర్లో రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అదే కోడ్ అనేది అప్డేట్ అయిపోతుంది. కోడ్ సేవ్ చేసినాక అవుట్పుట్ అనేది వెబ్ సర్వర్ లో అప్డేట్ అయిపోతుంది. మనం ఏం రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ చేంజ్ చేస్తుంటాం. ప్రతిసారి బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ప్రతిసారి రిఫ్రెష్ కొట్టడం ఇబ్బంది కాబట్టి మనం లైవ్ సర్వర్ ఆప్షన్ యూస్ చేసుకొని మనం సింపుల్ గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉంది? అర్థమైందా నెక్స్ట్ చరణ్? యా చరణ్ చెప్తాను. ఇది ఒకసారి మనకు అర్థమైందంటే నేను చెప్తాను. యా, స్టిల్ రికార్డింగ్ ఇస్ గోయింగ్ ఆన్, అందుకే ఉంచాను నేను. అంటే కొంతమంది ఆల్రెడీ లెఫ్ట్ అయ్యారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి సాయి కుమార్. ఓకే నగేష్ అంతేనే. యా, నో ప్రాబ్లం. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇది రికార్డింగ్ కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి యూ గైస్ కెన్ చెక్ దట్. ఓకేనా? చరణ్ అడిగే కదా ఇన్స్టలేషన్ అట్లా అని చెప్పి. చరణ్ చూస్తున్నావా? చరణ్ చరణ్ ఆగిదే. ఓకే సార్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ప్లోరర్, సెర్చ్ బార్, సోర్స్ కంట్రోల్, రన్ అండ్ డీబగ్, దాని కింద ఎక్స్టెన్షన్స్ ఆప్షన్ ఉందా? స్క్వేర్ బాక్స్ లాగా ఎక్స్టెన్షన్స్ ఆప్షన్ కనిపిస్తుందా చరణ్? లెఫ్ట్ సైడ్ లో నా కర్సర్ దాని మీద క్లిక్ చేయి. దాని మీద క్లిక్ చేస్తే నీకు ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసినాక నీకు సెట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ లో నువ్వు లైవ్ సర్వర్ అని సెట్ చేయాలి. లైవ్ సర్వర్ ఇచ్చావు. లైవ్ సర్వర్ ఇచ్చినాక ఎంటర్ కొట్టు. ఎంటర్ కొట్టినాక ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది. లైవ్ సర్వర్ రిట్విక్ డే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయి. అది క్లిక్ చేసినాక ఒక నిమిషం నేను పెద్ద చేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా?
లైవ్ సర్వర్ క్లిక్ చేసినాక ఇది మీకు ఓపెన్ అయింది. లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోయింది. లైవ్ సర్వర్ క్లిక్ అని చెప్పి అక్కడ డిజేబుల్ అన్ఇన్‌స్టాల్ ఉంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్‌ఇన్‌స్టాల్ ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేయకపోతే మీకు ఇన్‌స్టాల్ ఆప్షన్ చూపిస్తది. సరే, అప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఒక 1 ఆర్ 2 మినిట్స్ పడుతది. ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఇన్‌స్టాల్ అయిపోయినాక మళ్ళీ మన దగ్గరికి వచ్చేయి. ఇక్కడికి వచ్చేసి ఏదో ఫైల్ మీద క్లిక్ చేయి. ఏదో ఫైల్ మీద క్లిక్ చేసినాక కింద ఇక్కడ పోర్ట్ 5500 అని చూపిస్తుందా సరే? పోర్ట్ 550 నాకు చూపిస్తుంది కదా! నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి. లేకపోతే మీకు స్టార్ట్ సర్వర్ అన్నట్టు సమాధానం చూపిస్తది. మీరు దాన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ సర్వర్ అని స్టార్ట్ అయిపోయింది. సో సర్వర్ స్టార్ట్ చేయడానికి కనెక్ట్ చేయడం అదొక ఆప్షన్. లేదు బ్రో నాకు అట్లా వద్దు అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొట్టాలి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొట్టినా కూడా సేమ్ మనకి అలానే వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఇక్కడ బాడీలో ఏం అవ్వలేదు కాబట్టి అక్కడ ఎంప్టీగా ఉంది. హాయ్ చరణ్ అని ఇస్తున్నాను. కంట్రోల్ ఎస్ చూసావా చరణ్ వచ్చింది. నేను రిఫ్రెష్ చేయకుండానే 2 ఆప్షన్ మనకి లైవ్ సర్వర్‌ని ఎనేబుల్ చేయాలంటే 2 ఆప్షన్. ఫస్ట్ లైవ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసినాక ఈ కింద బాటమ్ రైట్ లోన స్టార్ట్ లైవ్ సర్వర్ ఆప్షన్ ఉంటది. అట్లా స్టార్ట్ చేయొచ్చు. లేదు నాకు అలా కన్ఫ్యూజింగ్ ఉంది. నాకు అలా తెలీదు అంటే ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొట్టినా కూడా అయిపోయింది. సో ఎలా చేసుకున్నా కూడా మీ ఇష్టమని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకేనా? యాహ్! యశ్వంత్ నీ డౌట్ ఏంటి ఇప్పుడు కామెంట్స్ కోసమా? విండోస్ 10 లేక విండోస్ 11 ఎవరైనా అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు కూడా విండోస్ 11 అని. దీనికి ప్రాబ్లమ్ ఏం లేదు. నాది విండోస్ 11 అని. యశ్వంత్ కామెంట్ షార్ట్ కట్ ఏముంది ఇప్పుడు సింపుల్ కదా! చూడండి యశ్వంత్ ఆర్ యూ దేర్? యాహ్! చరణ్ నో ప్రాబ్లమ్. జస్ట్ సింపుల్ దని సారా ఫ్లోలో వెళ్ళిపోయారు అంతేనే. ఈ మధ్య అందరికి ఇది రిజాల్వ్ అయిందని చెప్పేసి. నో ప్రాబ్లమ్. ఇగో యశ్వంత్ ఇప్పుడు మనం ఇట్లా ఇస్తే ఇది కామెంట్ అన్నమాట. హాయ్ చరణ్ అనేది ఇప్పుడు నీకు బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అవ్వదు. హాయ్ చరణ్ అనేది లేదు చూసావా? ఎంత కామెంట్. సో నీకు మల్టిపుల్ లైన్స్ కామెంట్ కావాలంటే జస్ట్ ఇట్లా రాసుకొని వెళ్ళిపోవడమే. అంతే మల్టిపుల్ లైన్ కామెంట్స్. చూసావా లేదు. అండ్ వన్ మోర్ థింగ్ టైటిల్ ట్యాగ్‌లో నేను ఇప్పుడు డాక్యుమెంట్ అని ఇచ్చాను కదా చరణ్. టైటిల్ ట్యాగ్‌లో కామెంట్ అవ్వచ్చా ఇవ్వకూడదా చరణ్? టైటిల్ ట్యాగ్‌లో కామెంట్ అవ్వచ్చా ఇవ్వకూడదా? ఇప్పుడు అవుట్‌పుట్‌లో నాకేమొస్తదో చెప్తా చరణ్. టైటిల్ మీద డాక్యుమెంట్ అని వచ్చింది కదా! ఇప్పుడు అవుట్‌పుట్‌లో నాకు డాక్యుమెంట్ అని కనిపిస్తదా కనిపించదా చరణ్? చరణేనా? యశ్వంత్ సారీ యశ్వంత్. యశ్వంత్ నాకు చెప్పాలి. యశ్వంత్ అండ్ చరణ్ ఇద్దరు నో అన్నారు. ఇద్దరిది రాంగ్. టైటిల్‌లో మనకి కామెంట్స్ వర్క్ అవ్వవు. టైటిల్‌లో కామెంట్స్ మనకు వర్క్ అవ్వవు. ఇప్పుడు డాక్యుమెంట్ ముందర వెనకాల మనం కామెంట్ ఇచ్చాం ట్యాగ్ ఇచ్చాం కదా! అది కూడా మనకి టైటిల్ నేమ్‌లో వచ్చేస్తది. ఏదైతే లెస్ థాన్ ఎక్స్‌క్లమేటరీ హైఫెన్స్ ఉన్నాయో అక్కడ హైఫెన్స్ క్లోజర్ బ్రాకెట్ ఉన్నదో అది మొత్తం వచ్చేస్తాయన్నమాట. టైటిల్ అనేది లిటరల్లీ అది ఎట్లా ఇస్తున్నామో సింటాక్స్ అట్లనే తీసుకుంటుంది. టైటిల్‌లో కామెంట్స్ వర్క్ అవ్వవు. ఓకేనా? సో నేను ఇది రన్ చేసి చూపిస్తాను మీకు. కనిపిస్తుందా? కనిపిస్తుందా? చూసారా? డాక్యుమెంట్ అవతల ఇవతల వచ్చి సింటాక్స్ యాస్ టీజ్ వచ్చింది. ఆర్ యూ గైస్ అబ్జర్వింగ్? అర్థమైందా? యశ్వంత్ ఇక్కడ టాప్‌లో చూస్తే మీకు అర్థమవుతుందా? చూసారా డాక్యుమెంట్ కూడా యాస్ టీజ్ వచ్చింది. అట్లనే మనం ఏదైతే కామెంట్ ట్యాగ్ ఇచ్చామో అది కూడా వచ్చింది. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? టైటిల్‌లో కామెంట్ ట్యాగ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ బాడీలోనే మనకి ఏదైతే కనిపించకూడదనుకుంటామో అది కామెంట్ చేయొచ్చు. సింగిల్ లైన్ అయితే సింగిల్ లైన్ రాస్తాం. మల్టిపుల్ లైన్ అయితే మల్టిపుల్ లైన్‌లో కామెంట్ రాస్తాం. అంతే తేడా. బట్ టైటిల్ అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది కామెంట్స్ అనేవి టైటిల్‌లో వర్క్ అవ్వవు. మనం టైటిల్‌లో కామెంట్స్ ఇవ్వకూడదు. అంతే చారా? ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో ఇంకా డౌట్స్ లేవు కదా! ఈ కలర్ కోడ్స్ వచ్చేసరికి కలర్ కోడ్స్ ఎవరు గుర్తుంచుకోలేరండి. అన్ని మిలియన్ కలర్ కోడ్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఎవరు గుర్తుంచుకోలేరు. మరి ఎందుకు బ్రో అంటే మన జస్ట్ అవగాహన కోసం మనకు తెలియాలి. ఎలా కాంబినేషన్స్ ఎట్లా వస్తుందని చెప్పేసి తెలియాలి. అది మనకి కలర్ కోడ్స్ మరి రియల్ టైమ్‌లో మనం ఎట్లా రాస్తామంటే ఎవరికి అనేసి గుర్తుండదు కాబట్టి ఎవ్రీబడీ యూజెస్ గూగుల్ కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్ లేదు. యాహ్! నాగేష్ ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కొక్కలాగా ఉంటది. స్లాషెస్ ఉంటాయి కామెంట్స్ చూడడానికి. అట్లనే పైథాన్‌లో అయితే యాష్ ఉంటది. సో డిపెండ్స్ ఆన్ ది లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ అది వేరీ అవుతుంటది. సింటాక్స్ కదా అంతేని. బట్ కామెంట్స్ అంటే ఇదన్నమాట మన హెచ్‌టీఎంఎల్ అయితే. ఓకే గైస్. సో మీ డౌట్స్ క్లియర్ అయ్యాయంటే నేను అనుకుంటా రికార్డింగ్ ఆపుతా. టైటిల్స్ మనకి అట్రిబ్యూట్స్ ఉండవు కదా! సో టైటిల్స్‌కి మనం కలర్ ఇవ్వలేం. మందుల శ్రీ సమర్. ఓకే మరి. ప్రాక్టీస్ చేస్తారా? సార్ టాస్క్ చేస్తారా? ఎట్లా కాంబినేషన్స్ ఇస్తుంటే ఎట్లా కలర్స్ వస్తున్నాయి? ఏ కాంబినేషన్స్ ఎట్లా వస్తుంది? తగ్గిస్తే ఎట్లా కలర్ ఎలా చేంజ్ అవుతుంది? నంబర్ పెంచితే కలర్ ఎలా చేంజ్ అవుతుంది? ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మీరు ట్రై చేయండి. లైక్ ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా. సో దట్ మీకు అవగాహన వస్తది కలర్స్ కోసం. సో నెక్స్ట్ టైమ్ మీరు యూజ్ చేసినప్పుడు మీకు ఎట్లా ఇస్తే ఏ కలర్ ఇవ్వచ్చని కొంచెం ఐడియా వస్తది. మనకు గుర్తుంటాయేం కాదు. ఎవరికీ గుర్తుండవు అవి. జస్ట్ మనకు అవగాహన కోసం. యెస్ లైక్ సంబడి ఫ్రమ్ నాన్ ఐటీ ఉంటారు కదా! సో అందుకే కొంచెం 1 వీక్ 10 డేస్ మనకి స్లో స్పీడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం బాగా కోడింగ్ వచ్చిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా! యాహ్! లైక్ జస్ట్ యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ పింక్ కలర్ రావాలంటే ఏ కలర్ కోడ్స్ అవ్వాలి అని చెప్పేసి. యాహ్! ట్రైల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు ఇది అట్లనే నీకు వెంటనే కావాలన్నప్పుడు నువ్వు గూగుల్ కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో స్పీడ్ స్లో అనేది కొంచెం స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నప్పుడు మరి వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు క్లియర్ అవ్వదు కదా! అందుకని చెప్పి సార్ మళ్ళీ టాపిక్ రిపీట్ చేయడం అట్లా అవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్‌లో మనకు మొత్తం క్లియర్ అయిపోయింది. స్టూడెంట్స్ ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అందుకొని మీ స్పీడ్‌లోకి వచ్చేస్తారు. సో దట్ అందరూ ఒకే ప్లేస్‌లో ఒకే పేజ్‌లో ఉంటారు కాబట్టి నో ఇష్యూస్ యశ్వంత్. జస్ట్ మన ఫ్రెండ్స్‌కి సపోర్ట్ చేద్దాం. ఓకే అయితే నేను ఉంటాను. సో మీ ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో బాయ్ అయితే. గుడ్ నైట్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే మరి. బాయ్ గైస్.